సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు అయితే మనం రవీంద్ర భారతిలో ఉన్నాము. మన దగ్గర అయితే చాలామంది జానపద కళాకారులు ఉన్నారు. ఈరోజు అయితే ఇక్కడికి మంత్రులు రాబోతున్నారు. జూపల్లి కృష్ణారావు గారికి సన్మానం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంలో వచ్చారు. ఎందరో కళాకారులు. ఒక్కసారి వారందరితో మాట్లాడేద్దాము. ముందుగా మన దగ్గర అయితే కృష్ణ భగవానుడు ఉన్నారు, వారితో మాట్లాడదాము. మీ పేరండి? మా పేరు చిలువేరు వెంకటయ్య, ఉప్పునుతల మండల్, నార్కన్ జిల్లా నుంచి వచ్చినాం. ఓకే, అసలు మీరందరూ ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? ముందుగా ఏమంటే జూపల్లి కృష్ణారావు సాంస్కృతిక శాఖ మంత్రి అయింది కదా, మా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం తరఫున మేము వచ్చాము. సార్కి సన్మానం చేయడానికి వచ్చాము. అంతే. సన్మానం చేయడానికి వచ్చారు. ఎన్నేళ్లుగా ఉంటున్నారు? మీరు ఏ అవతారంలో ఉన్నారు చెప్పండి. అర్జునుడు. ఓకే, అర్జునుడు వెరీ పవర్ఫుల్. విల్లు పట్టారంటే అంతే. చెప్పండి సార్, అర్జునుడి గారు అంటే ఎన్నేళ్లుగా ఉన్నారు మీరు ఈ కళాకారుల? చాలా ఉన్నాను, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా ఉన్నారు. మీరు? మేము దుర్యోధని పాత్ర మాది. మేము చిన్నప్పటి నుంచి దుర్యోధన కళాకారులం. మాది చిలివేరు రాజశేఖరు, కాంసాన్పల్లి గ్రామము, ఉప్పునుతల మండలము. మేము నార్కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చిన మా కళాకారుల బృందం తరఫున. మీరు అందరు నాటకాలు వేస్తూ ఉంటారా? స్టేజ్ డ్రామాస్ అన్ని? మేమందరం ప్రతి సంవత్సరం నాటకాలు, ప్రతిరోజు గ్రామం పండుగలు అయినప్పుడు కూడా మేము నాటకాలు వేస్తూ కళాకారులం అందరూ ఊళ్ళో, గ్రామంలో, పట్టణాల్లో వేసి అందరినీ ప్రజలను మెప్పిస్తూ ఉంటామండి. ఓకే, అంటే మీ అందరికీ మరి మంచిగా జరుగుతుందండి. అంటే కళాకారులకైతే ఒక మెట్టు ఇప్పుడు తక్కువే ఉందని చెప్పాలి. సినిమాలు వచ్చేసాయి, అన్నీ వచ్చాయి. డ్రామాలకి కొంచెం ఆదరణ తగ్గిందనే చెప్పాలి. సో ఇప్పుడు మీరు వీళ్ళకి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు జూపల్లి కృష్ణారావు గారికి? ముందుగా మీ గెటప్ ఏంటో చెప్పండి. సహదేవుడు. ఓకే, చెప్పండి. మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? ప్రస్తుతం ఎవరికైనా అంటే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది, వాళ్ళైనా మీకు ఏదైనా మేలు చేస్తారు అనే ఆశ ఉందా? ఆల్రెడీ మీకు బాగానే ఉంది అంటారా? బాగానే ఉంది, కానీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తాడు అనమాట. ఏంటంటే మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు మమ్మల్ని వినిపించిండు. ఆయనే చెప్తాడు మా అందరి తరపున. అది చెప్పండి. అంతే. ఒక డైలాగ్ ఎవరైనా చెప్తారా? మీది ఏంటిది? మా భీముడు. ఓకే, భీముడు అంటే ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా? భీముడు. దుర్యోధనుడు చెప్తారా ఏదైనా ఒక డైలాగ్? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము ఎంతో ఆనందంగా కనబడుచున్నది. ఓకే, రైట్. చాలా బాగుంది మీ గెటప్. చూస్తే దండం పెట్టాలనేటట్టు ఉంది. ప్రతి ఒక్కరిదనే కాదు, అందరే ఆంజనేయ స్వామి దగ్గర రావడానికి వచ్చిన వెంటనే మాకు కూడా కొండంత బలం వచ్చేసింది. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇంత కష్టపడతారు మీరు, ఈ గెటప్లు వేసుకోవడానికే చాలా కష్టపడతారు, మళ్ళీ దాని తగ్గట్టు యాక్ట్ చేయాలి. సో మీరు చెప్పండి, మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంజనేయ స్వామి 50 ఏళ్ళు లేకటవాడి. 50 ఏళ్ళుగా ఇదే గెటప్? ఏ గెటప్ అయినా ఏ గెటప్ అయినా వేస్తా. ఏ గెటప్ అయినా. ఓకే, ఆంజనేయ స్వామిగా ఒక రాముణ్ణి ఏం వేడుకుంటారు ఏదైనా? ఇప్పుడు అయోధ్య 22న ప్రారంభం అవుతుంది, ఎలా అనిపిస్తుంది? దండము దశరథ నందన దండము రఘురామచంద్ర రణగుణ చాంద్ర. మనము ఆంజనేయ స్వామి తర్వాత మనం డైరెక్ట్గా అయితే ముందు రాముడి దగ్గరికి వెళ్ళిపోవాలి, తర్వాత మీ దగ్గరికి వస్తాను. చెప్పండి, అయోధ్యలో అయితే ఇప్పుడు 22న ప్రారంభం కాబోతుంది, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇది ఎన్నేళ్ళుగా వేసుకుంటున్నారు మీరు ఇలా? నేను ఫస్ట్ సరే. ఇదే ఫస్ట్ సారా? ఎలా ఉంది మీకు? రాముడి కింద అంటే ఆల్మోస్ట్ ఆ శ్రీరామచంద్రుడి అవతారంలో వచ్చేసారు, ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు ఇంకా ఏమైనా నాటకాలు చేస్తూ ఉంటారా? చేస్తాం మేడం, చెప్తే. మీరు ఇప్పుడు ఏ గెటప్ లో ఉన్నారు? నేను అల్లిరాని పాత్ర. ఎన్నేళ్ళుగా ఉన్నారు ఈ నాటకం? కాకపోతే 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేడం. మాకు హరిశ్చంద్ర గాని, బాలనామ గాని, చంద్రమతి గాని, ఏదో ప్రతి ఒక్క నాటకం. ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పగలరా? డైలాగ్ అంటే మేడం కొద్దిగా ఆదుకుండా, ఒరే ఎవడెవరా నీవు మా రాజమునకు వచ్చి నీవు మిత్తి మీరుచున్నావు, ఎవడెవరా నీవు, ఒరే గొల్లవాడా ఏమీ మాట్లాడుచున్నావు, కాచుకోరా
చాలా బాగుంది. మీ అవతారం మాది ద్రౌపది అమ్మ, ద్రౌపది. వెరీ పవర్ఫుల్. పంచపాండవులది ద్రౌపది. మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారు ఇందులో? మేము ఛానల్లో ఉండబట్టి మేము ఆడ ఈడ వేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇంకా ఇట్లే మా గురువు సిల్వేరు వెంకటయ్య గారు పంతులు, ఆయన ఏడ ప్రోగ్రాములు ఉంటే ఆడికి దొరకపోతూనే ఉంటాడు. మీ అవతారం ఏంటి సార్? అర్జునుడి పాత్ర. అర్జునుడు. ఓకే, అర్జునుడు అక్కడ. ఓకే, ఇప్పుడైతే అవతారాలు అయితేనే మీరు మీరు మేము రాజులేక రాజును రాజులా? ఓకే, రాజులు. ఇంకా నేను దుర్యోధన పాత్ర చేసినామా. ఓకే, దుర్యోధనుడు. దుర్యోధనుడు డైలాగ్స్ అన్ని బాగుంటాయి కదా, ఏమైనా చెప్తారా? పంచాలి పంచభద్రుక ఏమేమే ద్రౌపది సార్. ఆంజనేయుని పాత్ర. అసలు ముందుగా ఒకటి చెప్పండి, ఈరోజు ఎవరెవరు వస్తున్నారు ఇక్కడ, మీరు ఎవరిని కలవడానికి వచ్చారు? జూపల్లి కృష్ణరావు సార్ని కలవడానికి వచ్చాము. సీతమ్మ వస్తుంది, సీతక్క వస్తున్నారు. సీతక్క వస్తున్నది. ఇంకా ఎవరు వస్తారని పొన్నం సమాచారం వచ్చింది? పొన్నం ప్రభాకర్ రెడ్డి వస్తారని చెప్పి తెలిసింది. ఇక మాకు మేము నాగరికంలో కొల్లాపూర్ నుంచి తాలూకా కాబట్టి జూపల్లి కృష్ణరావు మినిస్టర్ కాబట్టి మేము మినిస్టర్ తరఫున వచ్చేసినాం. మీరు జూపల్లి కృష్ణారావు గారిని కలవడానికి వచ్చారు. మీరే మేము కూడా అంతే, పెద్ద కొత్తపల్లి జూపల్లి కృష్ణరావు సార్ తరపునే కలవడానికి ఇప్పుడు ఏం గెటప్ లో ఉన్నారు? మేము భీమా అవతారం. ఓకే ఓకే, వాళ్ళని కలిసి మీరు ఏదైనా అడగాలి అనుకుంటున్నారా? అడగాలనుకుంటున్నాం మేడం, పెన్షన్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాం. పెన్షన్ చేయమని. మీరు? మేడం అర్జున్ పాత్ర మేడం. ఆయనకు ఒక మైకి పాటలు పాడేటైనా